అది మర్చి మాట్లాడుతుండ్రా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గతంలో వారికి ఉన్నటువంటి సీట్ అది అనివార్య కారణాల వల్ల అక్కడ ఉప ఎన్నిక వచ్చిందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. హ్మ్. అయినా సర్వశక్తులు ఒడ్డి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, ఏ విధంగా చేసిందో చూసినాం మనం. అయినా మేము మా 2 సంవత్సరాల పరిపాలనను, రాబోయే ఉండబోయే 3 సంవత్సరాల పరిపాలనను ఇంకా సంక్షేమ పథకాలు జూబ్లీస్‌లో పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. మేము ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా ప్రజలకు అందే విధంగా చూడాలనే ఉద్దేశంతోటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే ఉద్దేశంతోటి సుమారుగా 5 నుంచి 6 మీటింగ్లు అటెండ్ అయినటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, మంత్రులందరూ కూడా అందరిని సమన్వయం చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, మా అభ్యర్థి అయినటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారు దీవించడానికి వారందరూ కానీ కూడా జూబ్లీహిల్స్ ప్రత్యక్షంగా సీట్ అనేది చాలా మాక్సిమం గతం కంటే ప్రతిష్టాత్మక 1% గౌరీ సతీష్ గారు, జూబ్లీహిల్స్ సీట్ గెలవడం అనేది రేవంత్ రెడ్డికి చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ఎందుకు అనంటే ఆయన సీటును కాపాడుకోవడం కోసం జూబ్లీహిల్స్ సీట్ ఇటు మనం కైవసం చేసుకుంటేనే నువ్వు సీఎం గా కొనసాగుతావు అని హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ మేరకు ఆయన సర్వశక్తులు ఆయన ఈ ఎన్నికల్లో వడ్డాల్సి వచ్చింది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి. అది అవాస్తవం అండ్ అసంబద్ధమైనటువంటి మాట. ఎందుకంటే ఆ ఒక్క సీటు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేలేదు. ఆ ఒక్క సీటు ఏదన్నా కారణాల చేతి తగ్గితే మ్యాజిక్ ఫిగర్ మరి ఎందుకు అంత ప్రతిష్టాత్మకం కాంగ్రెస్? బీఆర్ఎస్ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే, ఎందుకంటున్నామంటే అది ఒకవేళ బీఆర్ఎస్ కనుక జూబ్లీస్ లో గెలిస్తే మా మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోతుందండి. తగ్గిపోయే అవకాశం ఉందా? ఏం ఫరక్ పడదు. గతంలో కూడా ఫరక్ పడేది లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించింది. సతీష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరే చెప్తున్నారు మ్యాజిక్ ఫిగర్ వచ్చేది లేదు, మాకు ఒకటి వచ్చి చేరడం వల్ల మాకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు, పోయేది ఏమి లేదు అంటున్నారు. మీకు ఫరక్ పడనప్పుడు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కంప్లీట్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం అందరూ కూడా ఎందుకు అంత విగరస్గా ప్రచారం చేయాల్సి వచ్చింది? ఎందుకోనంటే 2 సంవత్సరాల మా పరిపాలన, రాబోయే 3 సంవత్సరాలు మేము అమలు చేయవలసినటువంటి సంక్షేమ పథకాలకు ఒక రెఫరెండంగా పార్టీ, ఏఐసిసి, పిసిసి అందరూ కూడా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నారో, సారు రావాలంటున్నారు, కారు ఎక్కాలంటున్నారు, దాన్ని మళ్ళా గుంతలో తోయాలనుకుంటున్నారు అని చెప్పి ఏ విధంగా అయితే అవాస్తవాలు మాట్లాడారో వాటన్నింటికి ప్రజలు కదా సమాధానం చెప్పాల్సింది.